శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం అండి. మన ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారి జీవితంలో సమస్యలు, బాధలు పడడానికి కారణం ఏంటో తెలుసా? మీ వెంట పడుతున్నటువంటి మాతృ రుణ శాపమే. అయితే ఈ మాతృ రుణ శాపం అనేది అందరికీ వర్తించదు. కొంతమందికి ప్రత్యేకించి ఈ సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి. అయితే ఈ సమస్యలన్నీ రావడానికి గల కారణం మాతృ రుణశాపమే. మీ జీవితంలో ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. మీరు మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ విజయం అనేది రాకుండా మీకు ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆర్థిక విషయాలలో, కెరియర్ విషయాలలో, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఎన్నో ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మాతృ రుణశాపం అనేది అసలు ఎలా కలిగింది? అయితే ఈ మాతృ రుణశాపం నుండి ఎలా విముక్తిని పొందాలి? అసలు ఈ మాతృ రుణశాపం అంటే ఏమిటి? మాతృ రుణశాపం యొక్క ప్రభావం ఏ విధంగా పడుతుంది? అయితే మీ జీవితంలో సక్సెస్ పొందడం కోసం చేసుకోవలసిన పరిహారాలు ఏంటి? అవి ఏ విధంగా ఎప్పుడు చేయాల్సి ఉంటుంది? ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనే పూర్తి విషయాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక వృశ్చిక రాశి వారి గురించి మనం చూసినట్లయితే గనుక ఈ వృశ్చిక రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి అనేది అధికంగా కలిగి ఉంటారు. ముఖ్యంగా వీరు చేయాలి అని అనుకున్నది అనుకున్న విధంగా సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. వీళ్ళు అందరినీ కూడా ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరినీ ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఆరాధించే హృదయం కలవారుగా ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళని ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో ఎదుటి వ్యక్తి నుంచి కూడా అదే స్థాయిలో ప్రేమను కోరుకుంటారు, ఆస్వాదిస్తారు. ఈ గుణం వలన వృశ్చిక రాశి వారు ఫలితాల కోసం ఎంతకాలమైనా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఈ మాతృ రుణశాపం అనేది అసలు ఎలా వచ్చింది అని చూస్తే, కుటుంబ సభ్యులు తమ పూర్వీకులను, వృద్ధులను చూసుకోవడంలో విఫలం అయినందుకు మరియు తమను తాము రక్షించుకోవడానికి వాళ్ళని విడిచిపెట్టినందుకు, అలాగే వార్షిక ఆచారాల యొక్క ప్రాథమిక అవసరాలకు కట్టుబడి ఉండడంలో విఫలమైనందువలన ఈ మాతృ రుణశాపం అనేది తగులుతుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మాతృ రుణశాపం కారణంగా ప్రతి విషయంలోనూ ఆటంకాలు అనేవే ఎదురవుతూ ఉంటాయి. వీరు ఒక పని మొదలు పెట్టారు అంటే ఆ పని అనేది ముందుకు వెళ్ళదు. ఏదో ఒక సమస్య అనేది విజృంభిస్తుంది. వ్యక్తిగత మరియు సామాజిక జీవితంలో ప్రతికూల వాతావరణం, అలాగే చిన్న విషయాలలో మీకు వాదనలు జరుగుతూనే ఉంటాయి. వృశ్చిక రాశి వారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందాన్ని ఆరాధించే హృదయం అనేది కలిగి సంగీత, సాహిత్యాలను ఎంతగానో ఈ వృశ్చిక రాశి వారు ఆస్వాదిస్తారు. వీరు ఏ స్థాయిలో ఎదుటి వారిని ప్రేమిస్తారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుండి ప్రేమను ఆశిస్తారు. నిరంతరం అనారోగ్యం కారణంగా వ్యక్తి యొక్క ఆర్థిక, అలాగే శారీరక సమస్యలు అనేవి ఎదుర్కొంటూనే ఉంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఆత్మహత్యలు, ప్రమాదాలు వంటి ప్రతికూలతలు అనేవి కూడా సంభవిస్తూనే ఉంటాయి. ఎక్కువ కాలం కుటుంబంలో ఏమైనా శుభకార్యాలను నిర్వహించేందుకు ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అంతులేని పేదరికం అనేది ఈ వృశ్చిక రాశి వాళ్లకు సంభవిస్తూ ఉంటుంది. ఇక వృత్తి విషయంలో, ఉద్యోగ విషయంలో వీరు తీసుకున్న నిర్ణయం అనేది దగ్గరలోకి వచ్చి ఆగిపోతూ ఉంటుంది. అలాగే దానిని ఆచరణలో పెట్టడం అనేది జరగదు. ఇక ఉద్యోగం, ప్రమోషన్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉంటారు. కానీ ఆ ప్రమోషన్ అనేదే రాదు. మీకు అప్పగించిన పనిని ఎంత శ్రద్ధగా, సక్రమంగా చేసినా శ్రమకు తగ్గ ఫలితం అనేది అస్సలు కనిపించదు. అలాగే ఆదాయంలో మార్పులు చోటు చేసుకోవు. ఎటువంటి ప్రమోషన్లు కానీ ఉండవు. కాబట్టి ఈ మాతృ రుణశాపం అనేది ఈ విధంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఈ పని చేస్తారు, అయిపోతుంది అని అనుకునే లోపే
చివరి వరకు వచ్చిన పని కూడా ఆగిపోవడం లాంటివి జరుగుతూ వస్తాయి. గతంలో ఎప్పుడో మీరు తెలుసునో తెలియకనో చేసిన పనుల వలన ఆ శాపంతో మీరు బాధలు అనుభవిస్తూ బాధలు పడుతూ ఉంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మీకు అనుకూలంగా ఉండదు. మీరు అనుకోవచ్చు, మా తల్లిదండ్రులను మేము చాలా బాగానే చూసుకుంటున్నాం కదా, మరి ఈ మాతృ రుణశాపం అని అంటున్నారు ఏంటి అని. అయితే ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రులకు ఏ లోటు అనేది లేకుండా చూసుకోవచ్చు. కానీ మీ యొక్క పూర్వజన్మలో మీ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవడం కారణంగా ఇప్పుడు మీకు ఈ శాపం అనేది తగులుతుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు చెయ్యకపోయినా కూడా మీ పూర్వీకులు చేసిన ఆ శాపం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ విధంగా మీకు ఇప్పుడు మాతృ రుణశాపం అనేది వెంటాడుతుంది. కానీ దీనికి కారణంగా వ్యాపారపరంగా వ్యాపారాలలో ఎదుగుదల ఉండదు, ఉద్యోగపరంగా అభివృద్ధి అనేది కనిపించదు. అలాగే మీ కుటుంబ సభ్యుల మధ్య కూడా ఎప్పుడూ విభేదాలు వస్తూనే ఉంటాయి. మీ యొక్క సంతానం పరంగా కూడా వాళ్ళ వైపు నుండి కూడా మీకు ఏదో ఒక సమస్య అనేది వస్తుంది. అలాగే వారు కూడా మిమ్మల్ని చిన్న చూపు చూడటం, మీతో అసభ్యంగా ప్రవర్తించడం అనేది చేస్తూ ఉంటారు. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి రాక బాధపడుతూ ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. ఒక సమస్య తీరిపోయింది అనుకునే లోపే ఇంకో సమస్య వస్తుంది. ఆ సమస్యను ఎలాగోలా దాటేస్తారు, కానీ ఇంకో సమస్య వెంటాడుతూ ఉంటుంది. దాన్ని అధిగమించడం ఎలాగో తెలియక మీరు సతమతమవుతూ ఉంటారు. ఇక విద్యార్థులకి కూడా చదవడానికి కష్టంగా ఉంటుంది. ఎంత మీరు ప్రయత్నం చేసినా కూడా మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వలేరు. అలాగే పెళ్లి సంబంధాలు ఎన్నో వస్తాయి, పెళ్లి చేద్దాము అనేసరికి వెనుదిరిగి పోతాయి. ఇక రాజకీయ నాయకులకు పదవి వచ్చినట్టే వస్తుంది, వెంటనే చేజారిపోయే పరిస్థితులు ఉంటాయి. ఈ విధంగా ప్రతి విషయంలోనూ ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఎన్నో ఒడిదుడుకులు అనేవి వస్తూనే ఉంటాయి. దీనికి పరిష్కారం ఏంటి? మీరు పరిపరి విధాలుగా ఆలోచిస్తూనే ఉంటారు. మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ మాతృ రుణశాపం అనేది అనుకూలించదు, మిమ్మల్ని వెనక్కి లాగేస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ఇబ్బందులను అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. మాతృ రుణశాపం నుండి తొందరగా బయటపడాలి అనుకున్నా, ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల నుంచి మీరు విముక్తి పొందాలనుకున్నా, చేస్తున్న ప్రతి పనిలో తొందరగా విజయం పొందాలి అనుకున్నా, మీరు కొన్ని పరిహారాలను పాటించుకుంటే సులభంగా ఈ మాతృ రుణశాపం నుండి వచ్చే బాధల నుండి మీరు బయటపడగలుగుతారు. గత జన్మలో చేసిన పాపాల కారణంగా, అలాగే మీ పూర్వీకులు చేసిన కర్మల ఫలితంగా మిమ్మల్ని శాపాలుగా వెంటాడుతూ ఉంటాయి. అలాంటి శాపాల నుండి మీరు బయటపడేయడానికి కొన్ని పరిహారాలు అనేవి ఉంటాయి. అయితే ఆ పరిహారాలు ఏంటి, వాటిని ఎలా చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఈ వృశ్చిక రాశి వారు చేయాల్సింది ఏంటంటే, ప్రతి అమావాస్య రోజున పేదలకు గాని వృద్ధులకు గాని వీలైనంతగా సహాయం చేయడానికి ప్రయత్నించండి. అది ధన రూపంలో కావచ్చు, వస్తు రూపంలో అవ్వచ్చు, కుదిరితే వస్త్ర రూపంలో కావచ్చు. అయితే అన్ని దానాల కన్నా గొప్ప దానం అన్నదానం. అయితే అన్నదానం రూపంలో చేస్తే గనుక మీకు ఉండే సమస్యలు వెంటనే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ వృశ్చిక రాశి వారు మీకు దగ్గరలో కానీ దూరంలో కానీ ఒక మర్రి చెట్టు ఉంటే గనుక ఆ మర్రి చెట్టుకి నీళ్లను పోయండి. అంతేకాకుండా పక్షులకు, పశువులకు, గోవులకు ఆహారాన్ని సమకూర్చండి, పాలు కానీ ఇవ్వండి. అలాగే ఉదయాన్నే తల స్నానం చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసి పూజ మందిరంలో కూర్చుని కాలభైరవ స్తోత్రపారాయణ చేయడం, కాళికామాత స్తోత్రపారాయణ చేయడం చాలా మంచిది. ఇలా మీరు ఈ పరిహారాలను పాటిస్తే గనుక మీ జీవితంలో అనుకూలత అనేది పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల నుండి మీరు బయటపడగలుగుతారు. ఇక ప్రతి ఆదివారం రోజున వృశ్చిక రాశి వారు సూర్య భగవానుడికి నీళ్లను అర్ఘ్యమిస్తూ ఓం నమో సూర్య భగవానాయ నమః అనే మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించండి. ఇలా చేయడం ద్వారా మీరు మాతృ రుణశాపం నుండి విముక్తులవుతారు.